హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఏదో నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్తా సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్, ఆ నియోజకవర్గాలలో స్థానిక ఎలక్షన్స్లో గనక వైఫల్యం చెందితే అది బాధ్యత ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిది. మరి రాష్ట్రంలో ఫెయిల్ అయితే ఆ పార్టీ ఎవరి బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరి బాధ్యత అనేటువంటి ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల నాయకులు కార్యకర్తల స్థాయి మీటింగ్ ఒకటి తాడేపల్లి ఆఫీస్ కేంద్రంగా, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కేంద్రంగా జరిగినటువంటి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి, రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో ప్రతి చోట అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలి, పోరాడాలి, గెలవాలి, ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వడమే కాక, ఒకవేళ ఆ నియోజకవర్గంలో గనక స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గనక ఓడిపోతే, పార్టీ అభ్యర్థులు గనక ఓడిపోతే, పార్టీ అభ్యర్థులను నిలపకపోతే కూడా అది పూర్తి బాధ్యత ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిది అని చెప్పేసి మాట్లాడారు. వెల్ అండ్ గుడ్. ఎందుకంటే కార్యకర్తలని మనం ఎంకరేజ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి నాయకులను అలర్ట్ చేయాలి, నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా అలర్ట్ చేయాలి. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. అసలు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి మరలా 2029లో సీటు వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితిలో ఆ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఆ బాధ్యత? ఎంత పెట్టుబడి కావాలి, ఎంత ఆర్థిక సపోర్ట్ కావాలి? ఒకవేళ గెలిచారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు, బాగానే ఉంది. మరి అదే ఇన్ఛార్జికి 2029లో మనం సీట్ ఇస్తామా? ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నెన్ని కుంపట్లు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో 3 నుంచి 4 గ్రూపులు ఫామ్ అయిపోయింది. నేను ఎమ్మెల్యే అభ్యర్థి అంటే నేను ఎమ్మెల్యే అభ్యర్థి, నేను ఎంపీ అభ్యర్థి అంటే నేను ఎంపీ అభ్యర్థి అనుకునేటువంటి స్థాయి. రెండవది, కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా చాప చుట్టేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇక ఇదొక అంశమైతే, పూర్తిగా ఇన్ఛార్జి బాధ్యత అని గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న విసురుతున్నారు రాజకీయ వర్గాలు. గ్రామాల్లో ఓడిపోతే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత అయినప్పుడు, రాష్ట్రంలో 2024లో ఇంత ఘోర ఓటమికి కారణం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్నటువంటి కోటరీనా? దీనికి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఉంటుంది. ఒకసారి మనం స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఎంతవరకు సాధ్యాలు అనేటువంటిది మనం బేరీజ్ వేసుకొని, ఇన్ఛార్జి ఫెయిల్యూర్ అయితే రాష్ట్రంలో 151 స్థానాల నుంచి 2019లో గెలిచి 11 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి, ఆ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరా, సక్సెస్ఫుల్లా అనేటువంటి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది అని రాజకీయ శ్రేణులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.